వెల్కమ్ బ్యాక్. ఒక్కరోజు ట్రక్ డ్రైవర్లు యజమానుల సమ్మెతో దేశం ఉలిక్కిపడింది. ఒక్క రోజులో దేశవ్యాప్తంగా 2000 బంకులు మూతపడ్డాయి. వాహనదారులు తెరిచి ఉన్న బంకుల దగ్గర బారులు తీరారు. దీంతో హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతానికి ట్రక్ డ్రైవర్లు సమ్మె విరమించినా ఆ సమ్మె ప్రభావం ఇంకా తగ్గలేదు. అయితే ఇంతకీ ఏం జరిగింది? ట్రక్ డ్రైవర్లు ఎందుకు సమ్మె చేశారు? వాళ్ళు సమ్మె చేస్తే దేశం స్తంభించిపోతుందా అంటే అవునని సమాధానం వస్తుంది. ట్రక్ డ్రైవర్ల సమ్మెతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సరుకుల రవాణా నిలిచిపోయింది. ముఖ్యంగా బతుకు బండికి ఇంధనాన్ని అందించే బంకులు వేలల్లో మూతపడ్డాయి. హైవేలపై రద్దీ తగ్గింది. టోల్ గేట్ల ఆదాయం తగ్గిపోయింది. ఉన్నట్టుండి నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇదంతా జరగడానికి ముఖ్య కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టమే. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్కు బదులు భారతీయ న్యాయ సంహితను తెచ్చింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించింది మోదీ సర్కార్. ఈ కొత్త చట్టం ద్వారా చాలా వరకు నేరాల శిక్షలు పెరిగాయి. అవి ట్రక్ డ్రైవర్లను భయభ్రాంతులకు గురి చేశాయి. ఆ చట్టాలకు భయపడి వాటిలో సవరణలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ వారు సమ్మెకు దిగారు. కొత్త క్రిమినల్ కోడ్లో డ్రైవర్ యాక్సిడెంట్ చేసి అక్కడి నుంచి పారిపోతే 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల జరిమానా విధించే ప్రొవిజన్ పెట్టారు. ఈ నేరానికి ఇంతకు ముందు జైలు శిక్ష కేవలం 2 ఏళ్లు మాత్రమే ఉండేది. ఈ నిబంధన డ్రైవర్లకు ఇబ్బందిగా మారింది. పొరపాటున ఎదురుగా వచ్చే వాహనాల కారణంగా ప్రమాదం జరిగినా 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని డ్రైవర్లు భయపడుతున్నారు. వాస్తవానికి యాక్సిడెంట్ జరిగిన తర్వాత అరెస్టు నుండి తప్పించుకోవడానికో ప్రాణాలను కాపాడుకునేందుకో డ్రైవర్లు స్పాట్ నుండి పారిపోతారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టం జరిగితే కోపద్రిక్తులైన ప్రజల దాడి నుంచి తమను తాము రక్షించుకునేందుకు తప్పించుకుంటారు. ఈ కారణంగా కొత్త నిబంధన డ్రైవర్లలో ఆందోళన పెంచింది. ఈ కొత్త చట్టం వల్ల డ్రైవర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని ట్రక్ యజమానులు అభిప్రాయపడుతున్నారు. రెండు 2022తో పోలిస్తే 2023 ఎండింగ్ నాటికి దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 11% పెరిగింది. అందులో మరణాల సంఖ్య కూడా 10% పెరిగింది. 2022లో 4,46,000 రోడ్డు ప్రమాదాలు జరగగా 1,71,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ద్విచక్ర వాహనాల ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు దాదాపు 60% ఉన్నారు. మొత్తం చనిపోయిన వారిలో 9% మంది ట్రక్ డ్రైవర్లు ఉన్నారు. అయితే దేశంలో కేవలం 2% మాత్రమే ఉన్న జాతీయ రహదారుల్లో 30% యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీంతో హైవేలపై జరిగే ప్రమాదాల్లో ట్రక్ డ్రైవర్లదే ప్రధాన పాత్ర అనే చర్చ కూడా జరుగుతుంది. ట్రక్కులను నడిపే సమయంలో డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త చట్టాలకు భయపడి ట్రక్కులను నడిపేందుకు డ్రైవర్లు ఇంట్రెస్ట్ చూపడం లేదట. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో 40 లక్షల ట్రక్కులు ఉన్నాయి. కానీ వాటిని నడిపేందుకు డ్రైవర్లు దొరకడం లేదు. 1980లో ఒక్క ట్రక్కుకు 3 డ్రైవర్లు లభ్యత ఉండేది. కానీ ఇప్పుడు 2 ట్రక్కులకు 1 డ్రైవర్ మాత్రమే అందుబాటులో ఉన్నాడు. దీంతో దేశవ్యాప్తంగా 25 నుంచి 28% ట్రక్కులు ఖాళీగా మూలన పడి ఉన్నాయి.
డ్రైవర్ల కొరత ఏర్పడడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ట్రక్ డ్రైవర్గా పనిచేస్తే నెలలో 15 రోజులకు పైగా కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అదీకాక రోజుకు కనీసం 15 గంటలకు పైగా ఒకే సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దానివల్ల డ్రైవర్లు తొందరగా బరువు పెరుగుతున్నారు. అది వారికి కష్టంగా మారుతుంది. అదేవిధంగా వారికి ఇచ్చే జీతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. యజమానులు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోవడం లేదని పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను తట్టుకుని కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారుతుందని డ్రైవర్లు వాపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్యాబ్ డ్రైవర్ల జీతంలో ట్రక్ డ్రైవర్ల శాలరీ దాదాపు సగం. దీంతో ట్రక్కులపై డ్రైవింగ్ చేయడానికి డ్రైవర్లు వెనుకంజ వేస్తున్నారు. అయితే ట్రక్ డ్రైవర్లు రూడ్గా ప్రవర్తిస్తారని మరొక వాదన కూడా ఉంది. డ్రైవింగ్ చేసే సమయంలో రోడ్లపై అదేవిధంగా తోటి వాహనదారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారని, అడ్డం వచ్చిన వారిని తొక్కుంటూ పోతారని అపవాదు ఉంది. అటువంటి ప్రవర్తనను కంట్రోల్ చేయడానికే కేంద్రం ఈ చట్టం తీసుకొచ్చి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.